హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్క. ముందుగా అందరూ కూడా దసరా పండుగను మీ ఊళ్ళల్లో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటూ ఈరోజైతే మా దసరా పండుగ వీడియో అండి. ముందుగా దసరా రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్ళల్లో ఉన్న వాహనాలకైతే పూజ తప్పకుండా ఇస్తారు కదండి. ఇక్కడ మేము అదే చేస్తున్నాము. ఇవన్నీ మనకు ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా వంట చేసుకొని అందరం రెడీ అయ్యి ఫస్ట్ మొదటగా మా రాయకర పట్టణంలో గుడికోట వద్ద జంబి కొడతారండి. అక్కడ చూసుకున్న తర్వాత అందరు శోభాయాత్ర బయలుదేరుతుంది. వెంబడి అందరూ కూడా శివాజీ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ అమ్మవారు ఉంటుంది, దుర్గామాత మహిషాసుర మర్దం జరుగుతుంది అక్కడ. అప్పుడు జమ్మి చెట్టుకి అక్కడ పూజ అయిన తర్వాత అందరు కూడా ప్రతి ఒక్కరు వేరే వేరే ఎక్కడ ఉన్నా కానీ అందరూ కూడా పండగ రోజు ఊరికైతే ఏరుతారు. అక్కడ అందరు హ్యాపీగా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు బంగారం మంచుకుంటూ అయితే జరుగుతుందండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అసలు మా ఊళ్ళో. ఈ విధంగా మహిషాసుర మర్దిని అయిన తర్వాత అమ్మవారు అందరు దర్శనం ఇస్తారండి. అందరు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడైతే మహిళలు అందరూ కూడా అమ్మవారి ముందు ఎంతో ఉత్సాహంగా మంచిగా దాండి ఆడతారు. ఇవి ఇక్కడ శివాజీ బొమ్మ దగ్గర సంఘమిత్ర యూత్ వాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేపడతారండి. నిజంగా చాలా బాగుంటుంది. ఆ రోజు మళ్ళీ చాలా రకాల వేషధారణ తెప్పించిండ్రు. కాంతారా కానీ ఇట్లా హనుమాన్ కానీ ఇవన్నీ వేషధారణ వాళ్ళందరితో కూడా అందరూ ఫోటోలు దిగడం చాలా బాగా జరిగింది. అక్కడనే మా పెద్ద బావ వాళ్ళ ఇంటి ముందే జరుగుతాయి ఇవన్నీ. మేమందరం కూడా ఫ్యామిలీ అంతా అక్కడనే కలుస్తాం. ఒకటే చోట కలుసుకొని అందరం బంగారం పంచుకొని మంచిగా కబుర్లు చెప్పుకొని చాలాసేపు పక్కనే గడుస్తామండి. ఈరోజు అయితే మేము కూడా మళ్ళీ అందరం ఒకటే చోట విన్నారు కదండి. మా గోల చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ అల్లరి ఉంటుంది. ఇక్కడైతే మా పెద్ద అక్క, నడిపక్క, మా 4వ అక్క, ఇంకా కొంతమంది అక్కలు పక్కన ఉన్నారు. అక్కలందరూ చీరలలో కూర్చున్నారు, బావలక్కలు. ఇక ఇక్కడ పోతే మా పిల్లలందరూ కూడా అందరు వచ్చింది కాబట్టి అందరం ఒకరికొకరు ఆపే దసరా అని చెప్పుకుంటూ మనం జంబి చెట్టును బంగారం లెక్క పూజిస్తాం కదా, వాటన్నింటిని కూడా తీసుకొచ్చి పెద్దవాళ్ళకి పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడే దసరా పండుగ అంటే ఎక్కడున్నా సరే కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా అందరూ వస్తారు. మా పిల్లలందరూ వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకొని చక్కగా కబుర్లు చెప్పుకొని మంచిగా ఆనందంగా కొన్ని ఫోటోలు, సెల్ఫీలు, ఫ్యామిలీ ఫోటోలు ఇవన్నీ జరుగుతాయండి. మనకు పండగ అంటే ఓన్లీ మనం ఇట్లా పండగ చేసుకున్నామనే కాకుండా ఇట్లా ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట కలిసి కొంచెంసేపు మనం మంచిగా ఆనందంగా గడిపితే కూడా పండగ ఆనందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా తక్కువ కదండి మళ్ళీ ఇట్లా ఉమ్మడి కుటుంబాలు అని జాయింట్ ఫ్యామిలీ కనిపిస్తలేవు. కాబట్టి మనం పండగలు ఎప్పుడన్నా కానీ కొద్దిగా ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ప్రతి దసరా కంపల్సరీ మా పెద్ద బావ వాళ్ళ ఇంటి దగ్గరనే చేసుకుంటాం. అందరు అక్కడికి మా అక్కలు, బావలు, పిల్లలు, మా చిన్న బావ పిల్లలు, మనమలు అందరూ కూడా అక్కడనే గ్యాదరై చక్కగా పండుగనైతే చేసుకుంటాము. ఈ విధంగా అయితే మా ఫోటోలు దిగడము, సెల్ఫీలు, ఫ్యామిలీ ఫోటో, ఇక ప్రతి కొంచెంసేపు అక్కడ అందరం మళ్ళీ మేము బతుకమ్మ రోజు ఒకరికొకరు కలవకపోయినా కూడా అందరం అక్కడ మళ్ళీ ఒకరోజు బతుకమ్మ కూడా ఆడతాం కొంచెంసేపు ఆటలు పెట్టుకొని. ఈ విధంగా అయితే మా సంబరాలు జరుగుతున్నాయండి. మీరు అందరూ కూడా దసరా కూడా ఎంతో బాగా చేసుకుందారని కోరుకుంటూ ఈ విధంగా జరిగింది పండగ. మీ అందరికీ కూడా వీడియో ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అక్క యూట్యూబ్ ఛానల్ను. వీడియో చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.